నాకు డబ్బులు తిరిగింది. ఓకేనా? ఇంక నేను మాట్లాడేది ఏం లేదు, అంత సార్ మాట్లాడాను. ఎందుకంటే జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఎప్పుడు మాట్లాడాలనుకుంటే ఈరోజు మాట్లాడిండు. ఒకసారి మాట్లాడినా 2 సార్లు మాట్లాడినా. ఇంకేంటి మాకు మైక్ రాదు ఇంకా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఒక 5 నెలల కిందట ఈ ఆలోచన చేశాం, కానీ బిజీగా ఉండి గురువు గారు డేట్లు ఉండటం వల్ల అప్పుడు క్యాన్సిల్ అయింది. 10 రోజుల కింద సార్ గురువు గారు ఫోన్ చేసి ఇలా చేద్దాం సార్ అంటే ఓకే అన్నాం. 9 మంది ఫోటోలు వేసి ఈరోజు సెమినార్ జరిగింది, అవునా కాదా? కానీ ఇక్కడ 9 మంది కనపడుతున్నారు. రాబోయే రోజుల్లో ఒక్కరు ఫోటో వేసి సెమినార్ పెట్టి హాల్ ఫుల్ కాబోతుంది. 100% జరుగుతుంది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. టైం లేదు సార్, మాట్లాడుకోవడం చాలా టైం అయిపోయింది. కానీ ఫస్ట్ టైం లక్ష్మయ్య సారు, బివి నారాయణ సారు, సురేష్ సార్ మన జిల్లా కాదు దూరం నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు మీ వాయిస్ కూడా మీరు కొత్తగా విన్నారు కాబట్టి వాళ్ళందరికీ అవకాశం ఇచ్చాం. ఆల్రెడీ మేము అందరూ ఎప్పుడు మాట్లాడుతుంటాం, మీకు కనపడుతున్నాం కాబట్టి మా విషయం మీకు తెలుసు కాబట్టి ముందుగా అంత దూరం నుంచి వచ్చిన ఈ ముఖ్యులు లీడర్స్ ఒకసారి గట్టిగా క్లాప్స్. ఈ మీటింగ్ కి పెద్ద దిగ్గా ఉన్నటువంటి మన రేపల్లె శ్రీను సార్కి, తర్వాత మా అందరూ కూడా మేము అందరూ ఒకసారి క్లాస్ ఇస్తున్నాం గట్టిగా. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు తిరుమల, మాది ఇక్కడ నెహ్రూ నగర్. నేను కూడా డబ్బు కోసం వచ్చా. కంపెనీ బాగుంది, కష్టపడితే డబ్బు ఉందని 4-5 మీటింగ్స్కి వెళ్ళిన తర్వాత ఎంఎస్ఆర్ గురువు గారు మాట్లాడిన తర్వాత నమ్మకం వచ్చింది, ధైర్యం వచ్చింది. జనాలకి చెప్తే వింటున్నారా? మన ధైర్యాన్ని నమ్మకాన్ని వాళ్ళు తుంచేస్తున్నారు. మళ్ళా ఎన్నికకి వస్తే ఎంఎస్ఆర్ గారు మళ్ళా ధైర్యం చెప్పే మాటలు, ₹1 తీసుకొని పైకి ఎగరేస్తే బొమ్మ పడవచ్చు పడకపోవచ్చు, ₹40 తీసుకొని పైకి ఎగరేస్తే 4-5 బొమ్మలు పడతాయా పడవా అన్నాడు. 45 మంది, 40 నుంచి 50 మందిని అడుగు, నలుగురు రారా అన్నారు. 40-50 మందికి చెప్తే నలుగురు వచ్చారు. ఆ నలుగురు కాస్త 40 మంది, 100 మంది. ఇప్పుడు నా టీం 4000 మంది. బాగుందా లేదా? నేను కొనుక్కున్నప్పుడు ₹67, లాస్ట్ మంత్ ₹1,57,230. బాగుందా లేదా? దీన్ని ఇంకా పెద్ద స్థాయికి తీసుకెళ్లి డిసెంబర్ కల్లా 3 లక్షలు తీసుకోవాలని కష్టపడి పనిచేస్తున్నా. మరో ముఖ్యమైన విషయం, మా అప్లైనర్ కావాలి, మీకు తెలిసిందా మాట్లాడారు. ఆయన జాయిన్ అయిన తర్వాత సంవత్సరానికి నేను జాయిన్ అయ్యా, ఆయనకి 1,00,000 వస్తుంది, నాకు 1,00,000 వస్తుంది. నేను జాయిన్ అయిన తర్వాత మాధవ సార్ సంవత్సరానికి జాయిన్ అయ్యారు, ఆయనకి 1,00,000 వస్తుంది. అర్థమవుతున్న పాయింట్. ఎవరు ఎప్పుడు జాయిన్ అయ్యారు కాదు, ఎవరు టాలెంట్ ఇవ్వాలి, ఎవరు కష్టపోతుంది. అప్ లైన్, లైఫ్ లైన్, డౌన్ లైన్ అని కాదు. నేను చేస్తే పైన పోతుంది, పైన నాకు సపోర్ట్ చేయలేదు అనేది ఏమీ లేదు. కొంచెం మీకు ఈ మీటింగ్లో సురేష్ సారు క్లారిటీ ఇచ్చాడు, అర్థమై ఉంటుంది. బివి నారాయణ సారు, లక్ష్మణ్ సార్ గవర్నమెంట్ టీచర్ అందరూ మాటలు అర్థమైంది కాబట్టి గట్టిగా పట్టుకొని, అర్థం కాబట్టి మళ్ళా మీటింగ్ ఉన్నప్పుడు కూర్చోండి. ఓకేనా కదా? ఓకే సార్, థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ. అట్లాగే మరో గ్రేట్ లీడర్